ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వామపక్ష పార్టీల ఆధ్వర్యంలో ఇవాళ హోమ్ మినిస్టర్ అమిత్ షా రాజీనామాను డిమాండ్ చేస్తూ ఈరోజు నిరసన ప్రదర్శనలను కూడా చేపట్టాం. సాక్షాత్తు పార్లమెంట్లో దేశ హోంమంత్రి అమిత్ షా గారు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ను అవమానిస్తూ మాట్లాడితే ఈ దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు నిస్సిగ్గుగా ఆయన్ను బలపరుస్తూ ఉన్నారు. సిగ్గు ఎగ్గు లేకుండా ఇవాళ భారతీయ జనతా పార్టీ అంబేద్కర్ను అవమానించడమే కాదు, స్వాతంత్ర సమర యోధులందరూ కూడా అవమానిస్తూ ఉన్నారు. మహాత్మా గాంధీ గారంటే గౌరవం లేదు. ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ గారిని రోజు కూడా కించపరుస్తూ ఉన్నారు. అన్నిటికంటే ముఖ్యంగా అంబేద్కర్ రచించిన రాజ్యాంగం పైన కూడా ఈ శక్తులకు విశ్వాసం లేదు. కాబట్టి ఇవాళ మొన్న ఎన్నికలప్పుడు కూడా చాలా స్పష్టంగా చెప్పారు, మాకు 400 పార్లమెంటు స్థానాలు గెలిపించండి, ఈ రాజ్యాంగాన్ని మార్చడానికి కూడా ప్రయత్నం చేస్తామన్నారు. ప్రజలు ఇవాళ 240 సీట్లకే పరిమితం చేసినందువల్ల చంద్రబాబు నాయుడు, నితీష్ కుమార్ పైన ఆధారపడి ఉన్న ఈ ప్రభుత్వం వారి ఒరిజినల్గా ఏదైతే వాళ్ళ మనసుల్లో ఉందో దాన్ని ఈ రకంగా బయటపెట్టుకున్నారు. అంబేద్కర్ను అవమానించిన వీరు తప్పకుండా జాతికి క్షమాపణ చెప్పాలి, లేదా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు తక్షణమే క్యాబినెట్ నుండి ఆయనకు ఉద్వాసన పలకాలని చెప్పి కూడా ఇవాళ వామపక్షాలుగా మేమందరం డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి ఇంత పెద్ద ఎత్తున జరుగుతూ ఉంటే మరి మన రాష్ట్రంలో ఉన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు స్పందించారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు ఏమీ మాట్లాడరు. ఒక ఎంపీడీఓకి ఏమో అయ్యిందంటేనే విమానం వేసుకొని పోతూ ఉన్నాడు తప్ప దేశమంతా చర్చ జరుగుతున్న ఈ అంశంపై ఆయన మాట్లాడు. మరి ప్రతిపక్ష నాయకుడు జగన్మోహన్ రెడ్డికి ఏమైనా నోరు పడిపోయిందేమో తెలియదు, ఆయన కూడా మాట్లాడు. కాబట్టి మీకు ఒక పిరికి పందల మాదిరి ఎందుకు బతుకుతూ ఉన్నారని నేను అడుగుతూ ఉన్నా. సాక్షాత్తు భారత రాజ్యాంగ నిర్మాత అంబేద్కర్ను అవమానించినా మీరు మాట్లాడకుండా అసలు మీదే అధికారం ఉంటే చాలు, మీ ప్రాపకం ఉంటే చాలు అనే పద్ధతుల్లో ఎందుకు వ్యవహరిస్తూ ఉన్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలి. ఇవాళ భారతదేశ వ్యాప్తంగా వామపక్షాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోరాటం రాబోయే రోజుల్లో ఇతర ప్రజా సంఘాలు అదేవిధంగా అన్ని పార్టీలను కూడా కలుపుకొని పెద్ద ఎత్తున పోరాటాన్ని కొనసాగిస్తాం. అంబేద్కర్ జాతికి క్షమాపణ అమిత్ షా జాతికి క్షమాపణ చెప్పాలి, లేదా ఆయన క్యాబినెట్ బర్తరఫ్ చేయాలనే డిమాండ్తో దేశవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు సమాయత్తమవుతాం. అది జరిగేంత వరకు కూడా ఈ పోరాటాన్ని కొనసాగిస్తామని కేంద్ర ప్రభుత్వాన్ని, ప్రధానమంత్రి నరేంద్ర మోడీని హెచ్చరిస్తూ ఉన్నాం.